వావ్! రంజాన్ స్పెషల్ సేమియా ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి ఏ ఐటమ్స్ కావాలో చూసేద్దాం. నెయ్యిలో వేయించిన కాజు, బాదం, సరపప్పు, సేమియా, చక్కెర, నెయ్యి, ఇలైచి, ఫుడ్ కలర్, ఇంకా వేడి పాలు. హాయ్ హలో అస్సలాము అలైకుం, వెల్కమ్ టు ఏంజల్ టోఫీ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సేమియా మీరు కూడా చేసి ఎలా కుదిరిందో మీకు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే వీడియోలో వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక డబ్బాలో నెయ్యి వేసుకొని ఈ సేమియా ఆఫ్ చేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. మళ్ళీ నెయ్యిలో ఇలాచి వేసి మళ్ళీ రోస్ట్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి, అంటకుండా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ సేమియా చేయాలంటే చాలా ఓపికగా ఉండాలండి. మిగిలిన సేమియాలు కూడా దీంట్లో వేసేసుకొని కాచిన పాలు వేసుకోవాలి. పాలు వేస్తూ బాగా కలుపుకొని చక్కెర వేసుకోవాలి. అరకిలో పచ్చికోవా ఇంకా ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకుందాం. చక్కెర అనేది బాగా కలుపుకున్న తర్వాత పచ్చికోవా వేసుకోవాలి. నేను ఇందాక వీడియోలో అయితే చూపించలేదు. పచ్చికోవా వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి, ఎక్కడ గడ్డలు లేకుండా. ఎంతవరకు కలుపుకోవాలంటే ఇలా బబుల్స్ రావాలండి. ఇలా బబుల్స్ వస్తే కొంచెం కుక్ అవుతుందని మంచిగా బాగా కలుపుకోవాలి. ఈ సేమియా మా ఆడబడుచు చేస్తున్నారు. మా ఆడబడుచు ఇంకా షాన్ గారు కలిసి చేస్తున్నారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమియాకి ఏ ఐటమ్ ఎంత కావాలో చెప్పనేలేదు కదా, ఇప్పుడు చెప్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం. ఇదైతే 1 కిలో సేమియా. 1 కిలో సేమియాకి 3 కిలోల చక్కెర పడుతుంది. ఇంకా నెయ్యి అయితే 1/2 kg, కాచిన పాలు ఒక 2 లీటర్స్ అలా తీసుకోవాలి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం అన్నమాట, అది ఆప్షన్. ఇంకా పాలు అనేది 2 లీటర్స్ వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమియా వేసుకున్న తర్వాత బాగా రోస్ట్ అయిన తర్వాత పాలు వేసుకోవాలి. వీడియోలో చూపించలేదు కానీ నైట్ టేస్ట్ చేశాను, అది తిరిపోయింది. సూపర్గా ఉంది దమ్ సేమియా. ఇప్పుడైతే సేమియా చేయడం అయిపోయింది. దీని మీద మూత పెట్టేసి స్టవ్ కట్టేద్దాం. అది కొంచెం వేడి తగ్గిన తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ముందుగానే నెయ్యిలో బాగా వేయించుకోవాలి. అన్ని ఐటమ్స్ కూడా ఏదో స్పెషల్గా ట్రై చేద్దామని చేశాను. డ్రై ఫ్రూట్స్ కానీ నేను అనుకున్నంత కుదరలేదు, ఏదో అలా వచ్చేసింది. ముందుగా కాజు వేసుకుంటున్నాను. ఇప్పుడు బాదం తీసుకుందాం. బాదం కూడా నెయ్యిలో వేయించుకున్నాను. ప్రతి ఐటెం నెయ్యిలో వేయించుకుంటే ఆ టేస్టే వేరే లెవెల్గా ఉంటుంది. ఇప్పుడైతే సారాపప్పు తీసుకుందాం. ఈ సారాపప్పు కూడా నెయ్యిలో వేయించుకున్నాను.
ఇప్పుడు లాస్ట్లో కిడ్నీ గింజలు. ఇదైతే ఫుల్ డెకరేట్ అయిపోయాయి అన్నమాట. సేమియాకి ఒక కొత్త లుక్ ఇచ్చింది కిడ్నీ గింజలు. వీటి పేర్లు అయితే నాకు తెలియదు, మీరు సెర్చ్ చేసుకొని చూసుకోండి. దమ్ సేమియా అదిరిపోయాయి, సూపర్గా కుదిరింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ అల్లా హాఫీజ్. అస్సలాము అలైకుం. టాటా బాయ్.